హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది మండే వ్లాగ్ అనమాట. సో మార్నింగే పూజ అయిపోయింది. ఇంకా దీపం పెట్టేసుకున్నాను. ఆ స్టిక్ ఉంది కదా, అది ధూప్ స్టిక్ అనమాట. సన్నగా ఉంటుంది. దాన్ని గుచ్చే ఒక పిన్ను మిస్ అయిపోయింది అనమాట క్లీన్ చేసుకునేటప్పుడు. సో దానికి ఒక హోల్ లాగా ఉంటుంది, దాంట్లో గుచ్చాలి. అది పోవడం వల్ల ఇంకెక్కడ పెట్టాలో తెలియక అలా పెట్టేశాను. లావుగా ఉంటాయి కదా ధూప్ స్టిక్స్, దాని కిందనైతే ప్లేట్ ఇస్తారు. సో అదైతే ఉంది. కాకపోతే ఇది సన్నగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్ నిలబడదనమాట. ఒక చిన్న స్టాండ్ లాగా ఉండి దానికి హోల్ ఉంటుంది, అందులో గుచ్చాలి. అదైతే మిస్ అయిపోయింది. సో అందుకే ఇంకా అలా పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. మార్నింగే రైస్ పెట్టేసి వాళ్ళకి వామన్నం చేసేసాను. కొంచెం తినేసి స్కూల్కి పట్టుకుని వెళ్ళిపోయారనమాట. సో పిల్లలు వెళ్ళిన తర్వాత కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకా కిచెన్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే నేను రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పనులన్నీ చేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో చాలా ఆకలేస్తుంది అనమాట. వామన్నం చేశాను మార్నింగు. సో ఇంకా దీపం పెట్టుకున్నాను కదా, రైస్ తినకూడదు కాబట్టి టొమాటో బాత్ చేసుకుంటున్నాను అనమాట. గీ చూసారు కదా, భలే ఫ్రెష్గా ఉంది. మేగడ తీసి నేను స్టోర్ చేసి గీ చేసుకుంటున్నాను కదా, అదే అనమాట. సో ఇంక ఈ గీ చేస్తున్నప్పటి నుంచి బయట నుంచి నెయ్యి తెచ్చుకోవడం మానేసాము. ఈ టొమాటో బాత్లో గీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మంచిగా గీ వేసుకుని చేశానమాట. ఇంకా టొమాటో బాత్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉప్మా అయినా టొమాటో బాత్ అయినా ఏదైనా కూడా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా పికిల్ అయితే ఉండాల్సిందే. సో పికిల్తో తింటే చాలా బాగుంటుంది. సో అందుకే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి, వంట చేయాలన్నమాట. సో పిల్లలకైతే వామన్నం పెట్టేసానని చెప్పాను కదా, ఇంకా కొబ్బరికాయ ఉన్నది. సో కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే ఇవన్నీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఇంకొక వైపు రైస్ పెట్టేశాను అనమాట. కొబ్బరి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చాను. సో ఇంకా దీన్ని అయితే ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని ఈజీగా తీసుకోవాలి అంటే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ స్పూన్తో మనం ఓపెన్ చేస్తే చాలన్నమాట, భలేగా వచ్చేస్తుంది కొబ్బరి చిప్పలాగా. సో ఎప్పుడైనా ఈ టిప్ యూజ్ అవుతాయి కనుక ఫాలో అవ్వండి. ఇంకా బట్టలు వేసాను అనమాట మిషన్లోని. బట్టలు వేయడమే కానీ క్లైమేట్ ఏమో చల్లగా ఉంటుంది. ఏదో ఒక టైంలో వర్షం పడిపోతుంది. వీటిని లోపలికి బయటికి మార్చడానికే సరిపోతుంది అనమాట. సో ఇంకా బట్టలన్నీ అయితే ఆరబెట్టేశాను. అట్లీస్ట్ గాలి కన్నా ఆరుతాయి కదా, ఎలాగూ డ్రై అయిపోయినాయి అనమాట వాషింగ్ మిషన్లోనే. ఇంకా కొంచెం గాలి తగిలితే ఆరిపోతాయి అని చెప్పేసి అయితే పెట్టాను. వర్షం పడేలాగా ఉంది. సో మళ్ళీ లోపలికి అయితే పెట్టాలన్నమాట. ఈ పోపులన్నీ వేయించి పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు కూడా తీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇవాళ లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. రైస్ పెట్టాను, కొబ్బరి పచ్చడి చేయడానికి అన్నీ వేయించి పెట్టుకున్నాను. అట్లీస్ట్ రసం అన్నా పెడదాము అనుకుంటే మా హస్బెండ్కేమో మీటింగ్ జరుగుతుంది, సౌండ్లు ఏం చేయొద్దని చెప్తున్నారు. సో అందుకే ఖాళీగా అలా కూర్చొని ఉండిపోయాను అనమాట మీటింగ్ అయ్యేదాకా. బ్రేక్ టైం దొరికింది. ఆ బ్రేక్ టైంలో వెంటనే మిక్సీ పట్టేసి కొబ్బరి పచ్చడి చేసేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో పాపం ఆ కొబ్బరి పచ్చడి ఒకటి వేసుకొని కొంచెం లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. మళ్ళీ జాయిన్ అయిపోయారు అనమాట మీటింగ్లోని. ఆయనకి మీటింగ్స్ జరుగుతాయి కానీ నేను ఏం పని చేసుకోకుండా ఖాళీగా కూర్చోవాలి. చిన్న సౌండ్ అయినా కూడా సౌండ్ చేయొద్దని చెప్తారు. కనీసం గిన్నెలైనా క్లీన్ చేసుకుందాము అంటే అసలు సౌండ్ చేయొద్దు, ఒక్క నిమిషం మీటింగ్ అయిపోతుంది అంటారు. అది 1 అవర్ అయినా కూడా అవ్వదు, 2 అవర్స్ అయినా కూడా అవ్వదు అనమాట మీటింగు. సో ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యేదాకా నేను ఏం పని చేసుకోకుండా ఖాళీగా కూర్చోవాలి. రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేసుకోమంటేనేమో నాకు సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఇక్కడే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి హాల్లోనే కూర్చుంటారు. ఇంకా ఆయనకి మీటింగ్ అయిన తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. సో వాళ్ళ డాడీని తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకున్నారనమాట. సో ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళిన లోపు నేను కొన్ని గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే మా చిన్నోడు చూసుకోకుండా తీసుకొచ్చేసుకున్నాడు. 2 ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్స్. ఒకటేమో పైనేమో వెనీలా ఫ్లేవర్ ఉంది, కిందేమో స్ట్రాబెరీ ఉంది. స్ట్రాబెరీ అంటే అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళకి. సో ఇంకా వెనీలా తినేసి స్ట్రాబెరీ వదిలేశారనమాట. ఇంకా అందులో టూటీ ఫ్రూటీలు కూడా ఉన్నాయి, అవి కూడా నచ్చవు. సో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశారు, చూసుకోకుండా తెచ్చేసుకున్నారనమాట. నెక్స్ట్ డే చపాతీ చోలే కర్రీ చేద్దామని చెప్పేసి శనగలైతే నానబెట్టేసుకుంటున్నాను, మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి. ఆ శనగలు వేసిన డబ్బా ఉంది కదా, సో అది మా ఇష్యూ చిన్నప్పుడు మేము ఫస్ట్నే కొన్న హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్ ఉంటుంది కదా, ఆ డబ్బా అనమాట. సో ఇందులో అయితే ఒక్క స్పూన్ కూడా మా ఇష్యూ తాగలేదు, అసలు నచ్చలేదనమాట మా ఇష్యూకి. సో ఇంకా మొత్తం ఆ పౌడర్ అంతా పడేసి ఆ డబ్బా అయితే నీట్గా క్లీన్ చేసుకుని దాచుకుని ఉంచుకున్నాను. ఎందుకంటే ఫస్ట్నే కొన్నది మా ఇష్యూ కోసం ఒక హార్లిక్స్ డబ్బా అనమాట ఇది. ఇంకా మా ఇష్యూ అయితే ఆ టైంలో హార్లిక్స్ ఏం తాగేది కాదు. తర్వాత బూస్ట్, కాంప్లెయిన్ అలా అలవాటు చేశానమాట. చిన్నప్పుడైతే నేను పిడియాషూర్ ఇచ్చేదాన్ని. ఒక 6 ఇయర్స్ వచ్చేదాకా కూడా మా ఇష్యూకి పిడియాషూరే ఇచ్చాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఇప్పుడు బూస్ట్ ఇస్తున్నాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే టొమాటో కర్రీ చేసేసాను. ఇంకా ఎగ్స్ కూడా వేసాను అనమాట. సో ఇంకా కర్రీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. పిల్లలేమో ట్యూషన్కి కూడా వెళ్ళి వచ్చేసారు. సో ఇంకా నాకు వారం కాబట్టి ఇంకా బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని, ఇంట్లో చేసిన నెయ్యి కదా, సో భలేగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో అందుకే బ్రెడ్ టోస్ట్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట.
ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.